వెల్కమ్ బ్యాక్ టు దివ్య శాస్త్ర వ్లాగ్స్. ఈరోజు మనం మటన్ కీమా కర్రీ చేయబోతున్నాం. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. సో మటన్ కీమా కర్రీ కోసం ఒక కుక్కర్ తీసుకొని ఆయిల్ పోసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ లైట్ బ్రౌన్ కలర్ అయిన తర్వాత చిన్న మెంతం కూర వేసుకోవాలి. ఇప్పుడు మెంతం కూర వేసుకోవాలి. కీమాలో చిన్న మెంతం కూర చాలా టేస్టీగా ఉంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్, లైట్గా పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా, హాఫ్ కేజీ కీమా తీసుకొని ఇందులో వేసేసుకోవాలి. ఒక 2 స్పూన్ సాల్ట్, లైట్గా మూత పెట్టాలి, విజిల్ పెట్టొద్దు. ఇప్పుడు ఇందులో వాటర్ వచ్చినాయి కదా, ఇవన్నీ ఇంకిపోవాలి. ఇప్పుడు వాటర్ అన్నీ ఇంకిపోయాయి. ఇప్పుడు మనము కారం వేసుకుందాం. 3 స్పూన్స్, ఇక్కడ కీమా కుక్ అయ్యేలోపు మనము పచ్చిపులుసు చేసుకుందాం. పచ్చిపులుసు కోసం ఆనియన్, సాల్ట్, ఇంకా పచ్చిమిర్చి. ఇప్పుడు చింతపండు రసం పోసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు పచ్చిపులుసు కోసం పోపు పెట్టుకుందాం. ఆయిల్ పోసుకొని జీలకర్ర, ఆవాలు, ఇంకా కరివేపాకు వేసుకోవాలి. అంతే, పచ్చిపులుసు రెడీ. మటన్ కీమా కర్రీ ఇంకా పచ్చిపులుసు కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఇప్పుడు కారం వేసుకున్న తర్వాత 2 టొమాటోస్ తీసుకొని కట్ చేసుకోవాలి. టమాటా వేసుకోవాలి. కొబ్బరి అనేది తురుపుకొని వేసుకోవాలి. ఎండు కొబ్బరి వేసుకోవాలి. ఇప్పుడు టొమాటో అనేది కొంచెం కుక్ కావాలి. మూత పెట్టుకోవాలి, విజిల్ కావద్దు. ఈ లోపల మా తమ్ముడు ఏం చేస్తున్నాడో చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, ఏం చేస్తున్నావు బన్నీ? వీల్ కిక్స్ స్కూటర్ ఆడుతున్నా. ఓకే, నీకు కీమా కర్రీ అంటే ఇష్టమా? ఇష్టం. చూడండి, ఇక్కడ వేడి వేడిగా వైట్ రైస్ కూడా కుక్ అవుతుంది. టొమాటోస్ అనేది కుక్ అయిపోయాయి. ఇప్పుడు ఇందులో కొన్ని వాటర్ పోసుకోవాలి. ఇంకా కరివేపాకు సుంచి వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మనం 3 విజిల్స్ పెట్టాలి. ఇప్పుడు కర్రీలోకి గరం మసాలా చేసుకుందాం. ఇప్పుడు చిన్న జార్లోకి లవంగాలు వేసుకోవాలి, మిరియాలు వేసుకోవాలి, 4
3 ఇలైచి, చిన్న దాల్చిన చెక్క 2 వేసుకోవాలి. ఇది నిన్న రాత్రి చేసిన చికెన్ బిర్యానీ. ఇప్పుడు లంచ్లో కూడా ఇది కూడా తింటాం. ఇప్పుడు మొత్తం ప్రెషర్ వెళ్ళిన తర్వాత మూత తీసి చూద్దాం. ఇప్పుడు ఆయిల్ అంతా పైకి తేలింది. దీంట్లో ఇప్పుడు ధనియాల పొడి వేసుకుందాం. ఇప్పుడు చేసుకున్న మసాలా అనేది వేసుకుందాం. గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి. స్మెల్ అయితే సూపర్ వస్తుంది గరం మసాలా వేసిన తర్వాత. ఇది కొంచెం దగ్గరికి కావాలి. ఇప్పుడు కొత్తిమీర వేసేస్తాం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నాం. ఇప్పుడు లంచ్ తిందాం. ఇప్పుడు టేస్ట్ చూస్తాం. కొంచెం అంత కీమా, ఇప్పుడు టేస్ట్ చూద్దాం. చాలా బాగుంది. మళ్ళీ టేస్ట్ చూద్దాం. చాలా బాగుంది. ఇప్పుడు కొంచెం బిర్యానీ కూడా తిందాం. ఇది నిన్న రాత్రి చేసింది. బిర్యానీ కూడా చాలా బాగుంది. ఇప్పుడు కీమా కర్రీలోకి మనము కొంచెం అంతా చారు వేసుకుందాం. కీమా కర్రీలోకి పచ్చిపులుసు అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చిందంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దివ్య శాస్త్ర బ్లాగ్స్.